ఎస్ సార్. ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి, అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు, నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్లామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమంటారా? వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న చూడండి, చూడండి. శక్తి, అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా, దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్ ఆలోచించొచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్ గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు, నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంత అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య. నాన్నా, ఎవరా నువ్వు? కోనతో ఎవరా నువ్వు? చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే శాంతి లేపేసేవాడిని. నడ్డి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు.
వాడి చెయ్యి నరికితే సరిపోదు, సాల్తే లేపేయాలి. ఎంతమంది లేపేస్తావు? భయమా? ఈ శివయ్యకి భయమా? అన్నాడు కదా వాణ్ణి లేపేస్తే భయపడినట్టే అని. దొంగ పోలీస్ ఆటలో దొంగ మనవాడే అయి ఉండాలి, పోలీసు మనవాడే అయి ఉండాలి. బుర్రకెక్కలా. ఒక పోలీస్ క్రిమినల్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో వాడు చూపించాడు. ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఏం జరుగుతుందో నేను వాడికి చూపిస్తాను. అందుకు మనవాడొకడు పోలీస్ అవ్వాలి, వాడు మనలో ఒకడై ఉండాలి. మనలో అలాంటి వాడెవడున్నాడయ్యా? ఉన్నాడు. ఎవరు? శివయ్య రూపమైతే నీడగా, రక్తమైతే మాంసంగా, శరీరమైతే ప్రాణంగా ఉంటాడు. వాడు ఇంకెవడు? నా శక్తి. మీ అన్నకు అసలు బుర్రే లేదురా. చెప్పమంటావా? ఏంటన్నా? శక్తి అయిపో. అయిపోతానన్నా. కరెక్ట్ గా ఉంటుంది కదా? అయిపో. నువ్వు చెప్తే ఓకే. అమ్మా అన్నయ్య లాక్ అయ్యాడు. నాన్నా అవుతాను కానీ ఏమవ్వాలి? కాసేపు ఊరుకో. పోలీస్ అయిపో. సరే నాన్న. ఏంటది? పోలీసా? నాన్నా నన్ను పోకి నవ్వమన్నా అవుతాను, కానీ పోలీస్ అవడం నా వల్ల కాదు. ఏం జరిగిందో చూసావు కదా? ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. మనల్ని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పోలీస్ అయిపో. అందుకని అబ్బా, నిన్ను పోలీసుని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అది నా వల్ల కాదు నాన్న. చేస్తాను, చేసి నా వల్ల కాదు. కుదురుతుంది. చెప్తానుగా. ఏంటి సాబ్ ఎలాగో మీరు పోలీస్ కాబోతున్నారు. 20 ఏళ్ళైంది సాబ్. నేను కాకి చొక్కా వేసుకున్నా సాబ్. చచ్చారు నీ. రైట్, పట్టుకోండి వాడిని. శక్తి ఆగా. శక్తి గుడ్ బాయ్. 2 లక్షలు సంతకం పెట్టడానికి మా శక్తి పోయేలా చేసావు కదరా. సంతకం పెట్టేస్తే పోలీసులు అయిపోతానా? పోలీస్ అప్లికేషన్ లో సంతకాలు పెట్టించడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. ఇక వీడిని ఎలా పోలీసుని చేయడం? ఒకే ఒకడున్నాడు, వాడి వల్లే అవుతుంది. ఎవరు?